ఇంత భస్మధారణ చేయాలి, మళ్ళీ స్నానం చేయాలి, అప్పుడు తీర్థస్నాన ఫలితం వస్తుంది. 3 రేఖల్లోనూ 9 దేవతలు ఉంటారట. ఏమేంటివి? అకారము, గార్హపత్యాగ్ని, భూమి, ధర్మం, రజోగుణం, ఋగ్వేదం, క్రియాశక్తి, ప్రాతస్సవనం, మహాదేవుడు. ఈ 9 మంది ఈ 3 రేఖల్లో ఉంటారు. మొదటి రేఖ ఉంది కదా పైన, ఈ మొదటి రేఖలో అకారం అనే అక్షరం. గృహస్థాశ్రమంలో నిత్యాగ్నిహోత్రం చేస్తాం కదా, దాని గార్హపత్యాగ్ని అంటారు, అది భూదేవి. ఈ 3 ఈ పై రేఖలో ఉంటారు. తీర్థస్నానం చేసే ముందు విభూతి పెట్టుకుంటే ఆ విభూతి రేఖలో మొదటి రేఖలో అకారము, గృహస్థాగ్ని, భూమి ఉంటాయి. మధ్య దాంట్లో ధర్మదేవత, రజోగుణం అంటే బ్రహ్మదేవత, ఋగ్వేదం ఉంటాయి. ఇంక కింద రేఖలో క్రియాశక్తి, ఉదయం పూట చేసే యజ్ఞం ఒకటి ఉంటుంది, ప్రాతస్సవనము, ఇక మహాదేవుడు సాక్షాత్తు శివుడు ఉంటారు. అందుకే ఈ 3 రేఖలు పెట్టుకుని తీర్థస్నానం చేస్తే ఈ 9 మంది మన శరీరం మీద అంటిపెట్టుకునుండి ఈ తీర్థస్నాన ఫలితం పూర్తిగా శరీరానికి ఇస్తారు. అప్పుడు వాడు సంపూర్ణ తీర్థయాత్ర స్నాన మహాఫలితం పొందుతాడు. 9 మంది దేవతలు లేకపోతే తీర్థస్నాన ఫలితం రాదట. ఈ 9 మంది ఉండాలంటే ఈ 3 రేఖలు ఉండవలసిందే.